నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా 92 కేజీల 19 ప్యాకెట్ల ఎండు గంజాయి స్వాధీనం. దాని విలువ 46 లక్షలు ఉంటుందన్న ఎస్ఓటీ అధికారులు. దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డులలో మురికి కాలువలు, కల్వర్ట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. ఇక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తుందన్న వివేక్ వెంకటస్వామి. వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. సంగారెడ్డిలో డే కేర్ సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభించిన రేవంత్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుందన్న జిల్లా ఎస్పీ. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డివి శ్రీనివాసరావు. రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో 60 అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరు దయాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రోడ్డు భద్రతా వారోత్సవాలను నెల రోజులకు పొడిగించి ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ప్రమాదాలను తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని, రోడ్డు దాటేందుకు సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆర్పెన్ అలైవ్ అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ పాతూరు దయాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ జార్జ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే వెళ్లాలని, ఇద్దరు హెల్మెట్ ధరించాలన్నారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 2023లో 345 మంది, 2024లో 349 మంది, 2025లో 281 మంది చనిపోయినట్టు తెలిపారు. అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ డిపో మేనేజర్ సురేఖ మాట్లాడుతూ ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే తమ కుటుంబంతో పాటు ఇతరులను కాపాడవచ్చన్నారు. ఆర్టీసీ బస్సులో ఫుట్బోర్డ్ ప్రయాణం చేయకండి, దాంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మెదక్ టీఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు ఎక్కిన వారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలతో రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మెదక్ రూరల్ సిఐ జార్జ్, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి, ఉప సర్పంచ్ గుండు నాని, చిన్నగన్పూర్ సర్పంచ్లు మధుసూదన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు గౌరీశంకర్, రాజాగౌడ్, దుర్గేష్, సురేష్ గౌడ్, కోనాపూర్ సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. క్షేమంగా బయటికి వెళ్ళాం, క్షేమంగా రావడం అది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీకు ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే చూసారు కదా, ఆల్రెడీ మన దగ్గర యాక్సిడెంట్ చెప్పారు. మీకు తెలుసు లేదు, మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక 350 చచ్చిపోతున్నాం యాక్సిడెంట్ వల్ల. ఒక మన జిల్లాలో, మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. మరి మొత్తం మండలాన్ని 21 మండలాల్లో దాదాపు సంవత్సరానికి 350 చచ్చిపోతున్నాం. డబుల్ మంది 700 మంది దాకా ఇంజూర్ అవుతున్నాం యాక్సిడెంట్స్ వల్ల. సో అట్లా దాంతోపాటు మన మొత్తం తెలంగాణ చూస్తే ప్రతి సంవత్సరం 7,200 మంది చచ్చిపోతున్నాం మొత్తం తెలంగాణలో. 7,200 మంది చచ్చిపోతున్నారు. అట్లే 15,000 మంది దాకా ఇంజూర్ అవుతున్నాం యాక్సిడెంట్ వల్ల. సో అందులో కూడా యాక్సిడెంట్ వల్ల ముఖ్యంగా ఏం జరుగుతుందంటే 60% 2 వీలర్సే. మొత్తం 100 యాక్సిడెంట్ అనుకోండి, అలా 60 యాక్సిడెంట్ 2 వీలర్స్ వల్ల అవుతున్నాం. 2 వీలర్లు ఎందుకైతే ముఖ్యంగా జరిగేది మెయిన్ హెల్మెట్ పెట్టుకోకపోవడం. హెల్మెట్ ఇంపార్టెంట్. చాలా కేసులలో హెల్మెట్ పెట్టుకున్న దగ్గర చాలా చోట్ల సర్వే అయిపోయారు. ఈవెన్ బస్సు పైన కూడా బయటకొచ్చారు. హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ మీకు అనిపిస్తుంది, నేను కూడా చనిపోయేది, బండి నడిపేది ఒకప్పుడు. నేను కూడా అప్పుడు జాబ్ రాకముందు వేరే పని చేసి లెక్చర్ చేసేది. అప్పుడు నేను రోజు పెట్టుకునేది. ఎటువంటి హెల్మెట్ ఎట్టుంటుంది అంటే కొన్ని రోజులు అలవాటైతే తర్వాత పెట్టుకోకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది, పెట్టుకోవాలనిపిస్తుంది. దానివల్ల లాభాలు ఉన్నాయి కదా. హెల్మెట్ పెట్టుకుంటే చలి అనుకుంటే చలి కొట్టదు, ఒక్కదా చలి కాదు. మార్నింగ్ పోయినా కూడా చలి రాదు. నెక్స్ట్ కళ్ళల్లో పురుగులు పడుతుంటాయి, అవి కూడా పడవు. అది సేఫ్టీ ఉంటుంది, చాలా సేఫ్ ఉంటుంది. చూడండి ఒకసారి పెట్టుకొని అర్థమవుతుంది. హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా వరకు సర్వే అవుతాం. యాక్సిడెంట్ అయినా కూడా చిన్న గాయాలతో బయటపడతాం. కాబట్టి అది చూసుకోండి. ఇంకో డ్రంక్ అంటే వీటి పైన చేయొద్దు. డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ చేసి మంచిగా అర్థం కాదు, మీకు ఎట్లా పోతారో ఎటు పోతారో అర్థం కాదు. ఏమొస్తున్నా కూడా ఆ కుటుంబము ఎంత ఇబ్బందులు పడుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి
తెలిసి ఈ ట్రాఫిక్ రూల్స్ కానీ లేకుంటే హెల్మెట్ ధరించకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కొత్తగా ఆలోచన చేసింది. నెక్స్ట్ ఎవరు కూడా కొత్త బండి తీసుకుంటే ఆ కొత్త బండి తీసుకున్న వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటుందంట. తీసుకోగానే మనం ఏదైనా తాగి డ్రైవింగ్ చేసినా, స్పీడ్గా వెళ్ళినా, హెల్మెట్ ధరించకపోయినా ఎంబడే మన అకౌంట్లో ఉంటే కట్ అవుతాయి, లేకుంటే మళ్ళీ మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినప్పుడు కూడా కట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఇక్కడ డబ్బులు తీసుకోవడం అనేది మ్యాటర్ కాదు, ప్రాణం అనేది తిరిగి రాదు. కాబట్టి మనం అందరం కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించి మన ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ తరఫున మనస్సుమంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఇక్కడ అటెండ్ అయింది రోడ్డు రహదారి భద్రతా మాసోత్సవాలు 2026 జనవరి నెల మొత్తం. ఇంతకుముందు గత 35 సంవత్సరాలుగా ఓన్లీ వారోత్సవాలు మాత్రమే జరిపేవాళ్ళు. కానీ ఈ యొక్క రోడ్డు సేఫ్టీ అనేది ఎంతో ఆవశ్యకించడానికి విచ్చేసినటువంటి మన ఎస్పీ సార్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా ఆర్టీసీ డిఎం సురేఖ మేడం గారికి, సిఐ సార్ జార్జ్ సార్ గారికి, ఆర్టీఓ సార్ శ్రీనివాస్ సార్ గారికి, ఎస్ఐ సార్ మొయినుద్దీన్ సార్ గారికి, అదేవిధంగా చిన్నగల్పు సర్పంచ్ మధుసూదన్ సార్ గారికి, మరియు గ్రామ ప్రజలకు, వివిధ పార్టీల నాయకులకు, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, ఈనాడు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అలా యంగ్స్టర్స్ కూర్చున్నారు, అక్కడ మాట్లాడవద్దు పోయి. అప్పటి నుంచి చూస్తున్నాం, మీకే ఇంపార్టెంట్, మీ గురించే ఈ ప్రోగ్రాం జరిగేది. ఎక్కువ యాక్సిడెంట్లకు గురయ్యేది స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అర్థమైందా? కొద్దిగా ఓపిక పట్టేసేసి మీరు మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మేము చెప్పిన ఇంతమంది మేము చెప్తున్నాం, ఏదో ఒక 2-3 మనకు మనసులో ఉంటే మనం యాక్సిడెంట్లకి గురి కాకుండా మనం తప్పించుకోవచ్చు. కాబట్టి మన ఈ ప్రోగ్రాం అనేది చాలా ఇంపార్టెంటు ప్రతి ఒక్కరికి. అయితే మనం 2003 నుంచి మనం చూసుకుంటే మన దగ్గర మన డిస్టిక్లో మొత్తము 345 మంది చనిపోయారు. మాసోత్సవాలు సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎస్పీ గారికి, మరియు రూరల్ సిఐ గారికి, ఆర్టీఏ అఫీషియల్, మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశము రోడ్డు ప్రమాదం గురించి ఏర్పాటు చేయబడింది. మరి ప్రమాదం అంటే తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రమాదంతో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ప్రమాదం జరిగిన తర్వాత మనకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మన చుట్టుపక్కల వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్నామా లేదా? రెస్పాన్స్ లేదు అని అంటే మీరు వినట్లేదు అన్నట్టు. అందరు చూస్తున్నారు. రోజు మనము ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, అందరం చూస్తూనే ఉన్నాం. కానీ కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నాం. మనకేం కాదులే అనే భరోసా మనకి ఎక్కువగా ఉంటుంది. గ్రామంలో విద్యుత్ సమస్యలు తీర్చేందుకే ప్రజాబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వారంలో 3 రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ శాఖ రూరల్ జోనల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగారెడ్డి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీర్చుటకే ప్రజాబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వారంలో 3 రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తానని దక్షిణ తెలంగాణ విద్యుత్ శాఖ రూరల్ జోనల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగారెడ్డి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన గ్రీటింగ్ కార్డులను రైతులకు 200 యూనిట్లు ఉచితంగా పొందుతున్న లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ అధికారులను స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాల్ రెడ్డి శాల్వాతో సన్మానించారు. ఈ
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గోపాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా గ్రామంలో 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లను అందించడం జరిగిందని గ్రామంలో ఉన్న పలు విద్యుత్ సమస్యలను ఆయన అధికారులకు వివరించారు. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించి విద్యుత్ సంస్థలు సమస్యలను తెలుసుకోవడం జరిగిందని పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని, వైర్లు వెళ్లాడుతున్నా మరియు మనిషికి తగిలేట్టు ఉన్నటువంటి సరిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బాలస్వామితో పాటు మెదక్ జిల్లా ఎస్ఈ నారాయణ నాయక్, ఏడి మోహన్ బాబు, డిఈ రామేశ్వర స్వామి, ఏఈ దినకర్ బాబు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ గడ్డం నెల్లూరు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కార్యక్రమానికి అటెండ్ అయిన సర్పంచ్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆల్ స్టాఫ్కి మరి ఈ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ గ్రామానికి మరి ప్రజాబాట కార్యక్రమంలో వచ్చినాము. ప్రజాబాటలో ముఖ్యంగా వారానికి 3 రోజులు చేస్తున్నాం. మంగళవారం, గురువారం, శనివారం, మరి వారానికి 3 రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రజాబాట కార్యక్రమంలో మెయిన్గా మనకి ఊర్లో ఉన్న సమస్యలు పరిష్కరించని వాళ్ళతో ముఖ్యంగా మరి లోకల్లో ఉన్న సర్పంచ్ గారితో మా వినియోగదారులతో ఏకమై వాళ్ళు ఉన్న సమస్యల పరిష్కారానికి మేము ప్రజాబాట కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి లూజు లైన్లు కానీ లేకపోతే లైన్లు కిందుకుంటాం కానీ మరి ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ తర్వాత పోల్ డ్యామేజ్ కానీ అలాంటివి ఉంటే మరి వెంటనే కార్యక్రమం తీసుకొని చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రజాపాట కార్యక్రమం మరి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మరి గృహజ్యోతి వినియోగదారులకి మరి వ్యవసాయదారు వినియోగదారులకి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అనేది జరిగింది. వాటిని అందరికీ వినియోగదారులందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయా లేదా అనేది కోఆర్డినేట్ చేయడానికి మరి ఈ గ్రామానికి రావటం అనేది జరిగింది. పెద్దలు సిఈ గారు మా ఊరికి వచ్చుడు మాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఒక మినిస్టర్ హోదాలా చూసుకోవడం జరుగుతుంది. మరి నిన్న కూడా ఎస్సీ గారు రావడం జరుగుతుంది. మాకెంత గొప్పదంటే జంగరాయి గొప్పగా భావించుకుంటున్నాను వాళ్ళు వచ్చిన దానికి. ఎందుకంటే సాలరు మినిస్టర్ లెవెల్ పనులతోటి అయితే కాబట్టి ఇలా ప్రజాబాటకు వచ్చినందుకు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలా మెదక్ జిల్లాల మా జంగరాయ్ ప్రజాబాటగా తీసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గారు కానీ డిఈ గారు కానీ మా ఏఈ గారు కానీ మా గ్రామం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఏ సమస్య ఉన్నా జంగరాయి నుండే నేను గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం. కరెంటు ఫస్ట్ ప్రాబ్లం ఉందని కరెంటు వాళ్ళతో పని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా రోహిత్ బాబు ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్సీ గారు సిఈ గారిని జంగరాయికి తీసుకురావడం మాకు నిజంగా గర్వకారణం అని కూడా చెప్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ప్రజలు ఊరంతా ఉండవలసింది ఇంత పెద్ద సార్ వచ్చిన దానికి. కాకపోతే అగ్రికల్చర్ సార్ మార్నింగ్ వచ్చుట్లా లేరు. ఇదే మళ్ళీ ఒకసారి మాది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఔటర్ రింగు రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా అవుతున్న 92 కేజీల 19 ప్యాకెట్లు ఎండు గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. దాని విలువ దాదాపు 46 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు ఔటర్ రింగ్ రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఓటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సిబ్బంది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అదే రోజు సాయంత్రం 4:45 ప్రాంతంలో ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా ఉన్న 2 వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ఆ వాహనాలు మహారాష్ట్రపై రిజిస్ట్రేషన్ నంబర్లు కలిగిన భారత్ బెంజ్ డీసీఎం వెహికల్ హుండాయిగా గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని పట్టుకుని తనిఖీ చేయగా 92 కేజీల 19 ప్యాకెట్లు ఎండి గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి విలువ దాదాపు 46 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మన
ఎస్ఓటి టీమ్స్ అలాగే పటంచెరు పోలీస్ వారు ఇద్దరు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజా మన మహారాష్ట్రకి సప్లై అవుతుంది. దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండింది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతి చవాన్ అని చెప్పేసి ఒకతను, అలాగే మహేష్ రవీంద్ర వట్కర్ అనే ఒకతను, అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను, మొత్తం 3 వ్యక్తులు. వీళ్ళు ఒక కారు హోండా i20 కారు, దాని వెనుక ఒక DCM వెహికల్. దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా DCM మనం ముందర వెహికల్లో పోతుంటారు, పోలీసు ఏమైనా చెక్ చేస్తున్నా లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు, దాని వెనుక DCM వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్. అంటే ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగు చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం, మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు, అలాగే భద్రాచలం ఇంతకుముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతకుముందు భద్రాచలం, షోలాపూర్, బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి. ఇంతకుముందు వీళ్ళని పంతంగి టోల్ ప్లాజా కూడా ఒక కేసు అయ్యి దాంట్లో 930 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏవన్నీ ఎత్తున్నాడు మెయిన్గా సచిన్ గంగారాం అనే అతను లాస్ట్ ఇయర్ 935 కేజీస్ ఇతని దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతను మోస్ట్ వాంటెడ్, మహారాష్ట్రలో చాలా వాంటెడ్గా ఉన్నాడు. ఇతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అప్పటి నుంచి ఈరోజు మొదటిసారి మనం ఇక్కడ అంటే మెయిన్ ఇతను గ్యాంగ్ లీడర్. ఇతను ప్రతిసారి ఏం చేస్తాడంటే వీళ్ళని మారుస్తుంటాడు, వీళ్ళ టీం మెంబర్స్ని మారడం, కొత్త వాళ్ళని పెట్టుకోవడం, ఇట్లా ఆపరేట్ చేస్తుంటాడు. మొదటిసారి ఇతను ఆపరేట్ చేసినాడు, ఇతనే ఫీల్డ్లోకి వచ్చేసి ఇతను ఆపరేట్ చేయడం జరిగింది. ఇతను మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇతను ఎక్కడి నుంచి చేస్తాడంటే మనం ఇక్కడ ఒడిశాలో జాఫర్ అనే అతని దగ్గర నుంచి పర్లగిముడి నుంచి ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి ఈయన తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇది మహారాష్ట్రలో డెలివరీ చేయాలి. షోలాపూర్లో అజిత్ అనే అతనికి డెలివరీ చేయడానికి తీసుకుపోతున్నాడు. ఈ మార్గ మధ్యలో మనకు వచ్చిన సమాచారంతో ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి, అలాగే మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు వినాయక్ రెడ్డి, వీళ్ళంతా కలిసి దీనికి మనం దాని మీద వర్కౌట్ చేసి, అంటే మన డీసీపీ గారు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే శోభన్ కుమార్ ఎస్ఓటి డీసీపీ గారి ఆధ్వర్యంలో మిగతా మన ఎస్ఓటి టీమ్స్, విశ్వప్రసాద్ ఎడిషన్ డీసీపీ గారు, ఎస్ఓటి టీమ్స్ దీని మీద ప్లాన్ చేసి ఇతను మెయిన్ ఎక్యూడ్ ఇంతకుముందు చాలాసార్లు ఆబ్స్కాండింగ్ దొరకలేదు మనకి, కాబట్టి ఇది ఎట్లన్నా పట్టుకోవాలని చెప్పేసి మనం అంటే మొదలు రెక్కి పెడుతూ పోతున్నా కూడా మనం అంటే వాళ్ళని మనం జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 92 కేజీల ఇది గాంజా పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తాం. దీని విలువ 46 లక్షలు ఉంది. రామాయంపేట మండల కేంద్రంలో నరసింహస్వామి గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాయంపేట మండల కేంద్రంలో నరసింహస్వామి గుట్టపై వేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ పునర్నిర్మాణ పనులు, ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమాన్ని అర్చకులు ఘనంగా జరిపారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం చేపట్టిన విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులకు 50 జంటలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్న నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకొని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవకుండాత్మక సుదర్శన నరసింహ హోమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీబీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, అరుణమూర్తి వెంకటరమణ, ఉప్పల రాజేష్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ముత్యంరెడ్డి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, దేమే యాదగిరి, విప్లవ్ కుమార్, మహంకాళి దేవాలయ కమిటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గుప్తా, పోచముల అశ్విని శ్రీనివాస్, బైరన్ కుమార్, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డిలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో అండగా నిలిచిందని, మానసిక ఉత్సాహాన్ని అందించే లక్ష్యంతో ప్రణామ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పట్టణంలోని మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా ప్రాంగణంలోని డే కేర్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం డే కేర్ సెంటర్లను ప్రారంభించిందన్నారు. వృద్ధులు మానసికంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా గడపడానికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ను జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ డే కేర్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వ పరిధినాల్లో పనిచేస్తుందని తెలిపారు. వయోవృద్ధుల విజ్ఞానం, వినోదం కోసం లైబ్రరీ, టీవీ సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మానసిక ఉల్లాసం కోసం క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ప్రముఖ వైద్యులచే ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా డే కేర్ సెంటర్ లో ప్రతిరోజు ఉచితంగా టీ, స్నాక్స్ అందించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో ఇంకేవైనా అవసరాలు ఉంటే వృద్ధులు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం ఇంత మంచి సదుపాయాన్ని కల్పించడం వారి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా మహిళా సంక్షేమాధికారి లలితా కుమారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ వరజారెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సిడిపిఓ, వయోవృద్ధులు పాల్గొన్నారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన ఫిజియోథెరపీ కానీ, ఇంకా గేమ్స్ ఎక్విప్మెంట్స్ కానీ, మీకు ఒక ఐడి కార్డ్ ఇవ్వటం, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పాను. ఒక 2 వీక్స్ తర్వాత నేను విజిట్ చేసినప్పుడు మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేసి ఇది ఇంకా ఎంత మంచి యూటిలైజేషన్ తీసుకురాగలుగుతామో అదే డెఫినెట్లీ చేయాలి. ప్రణామ్ అనేది చాలా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది చాలా సంతోషిస్తూ, మీ తరఫున కూడా ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి, ఈడీఓ గారికి, మిగతా అధికారులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, తప్పకుండా ఏ సమస్యలు ఉన్నా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అక్షరముక్క రాదు, కానీ అభివృద్ధి పాఠం మాత్రం తెలుసు. స్వయంగా పారిశుధ్య పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జంగరై వార్డు సభ్యుడు కృష్ణయ్యపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. అక్షరముక్క రాదు, కానీ అభివృద్ధి పాఠం మాత్రం తెలుసు. స్వయంగా పారిశుధ్య పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న జంగరై వార్డు సభ్యుడు కృష్ణయ్యపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. అక్షరముక్క రాకపోయినా తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ చదువుకున్న నాయకులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు చిన్నశంకరంపేట మండలం జంగరై గ్రామ పంచాయతీ 2వ వార్డు సభ్యుడు కమ్మరి చిన్నకిష్టయ్య. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిన్నకిష్టయ్య 2వ వార్డు నుంచి పోటీ చేశారు. ఆయన నిరాక్షరస్తుడైన కిష్టయ్య మంచితనాన్ని, సేవాభావాన్ని నమ్మిన గ్రామస్తులు ఆయనకు పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని ఆయన ఇప్పుడు అక్షరాల నిజం చేస్తున్నారు. స్వయంగా ఆయనని రంగంలోకి వచ్చి ఒక సామాన్య కూలీలాగా మారిపోయి వార్డును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాడు ఎక్కడ గడ్డి పిలక కనిపించినా తానే స్వయంగా తొలగిస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వార్డుల్లోనే ఉంటూ వార్డు సభ్యులతో మమేకమై ఉంటూ పారిశుధ్య పనులను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనను వార్డు సభ్యునిగా ఎన్నుకున్నందుకు వారి సమస్యలే నా సమస్యలుగా భావిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడంలో తన వంతు పాత్ర పోషిస్తూ 2వ వార్డులో మాత్రం పారిశుధ్య పనులు చేపడుతూ వార్డును మొత్తం పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. నేను జంగరై కమ్మరి కృష్ణను, నేను 2వ వార్డు నుంచి ఎన్నుకున్నాను. నేను మరి చెత్త లేకుండాను 2వ వార్డుతోని నేను పారిశుభ్రతను మంచిగా చెత్త లేకుండాను శుభ్రంగా డైలీగా నేను నీట్గా ఉంచుతాను. మా 2వ వార్డుతోని నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కమ్మరి కృష్ణను. జంగారై ఎన్నికల వారి నేను ఒప్పుకున్న ఎన్నికలతో భారీ మెజార్టీతో ఒప్పుకున్నాను.
ఎన్నికలప్పుడు నేను హామీలు ఇచ్చాను, నెరవేరుస్తున్నాను. అందరూ వాడు శుభ్రత ఉంటే నేను పనులు చేస్తున్నాను. వాడు పారిశుభ్రత ఉంటే ఈ పనులు చేస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉంచి ఈ పని నేను చేయగలుగుతున్నాను. ప్రజలకు నేను అందుబాటులో ఎప్పటికీ ఉండగలను. ఏ సమస్య వచ్చినా నాకు ప్రజలు చెప్పవలసింది చేస్తాను. దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డులలో మురికి కాల్వలు, కల్వర్ట్లు మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య తదితరులు హాజరయ్యారు. దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డులలో మురికి కాలువలు, కల్వర్టు మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ కె హైమవతి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కె లింగమూర్తి, ఆర్డీఓ సదానందం, ప్రజాప్రతినిధులు. మున్సిపాలిటీలో 20 వార్డులలో 50 లక్షలు టీఎఫ్ఐడిసి నిధుల ద్వారా శంకుస్థాపనలు చేయడం జరిగింది. మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము టీఎఫ్ఐడిసి నుంచి మున్సిపాలిటీస్లో అభివృద్ధి చేయాలని చెప్పి నిధులు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ హయాంలో టీఎఫ్ఐడిసిలో నిధులు లేనప్పటికీ కూడా ఒక శాంక్షన్ లెటర్ చూపించి నిధులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ రోజులలో చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రుణాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రీషెడ్యూల్ చేసి 11% ఏదైతే రుణ ఇంట్రెస్ట్ ఉండేనో దాన్ని తక్కువ చేసి ఎక్కువ సమయం చేసి మన మున్సిపాలిటీస్లో నిధులు కేటాయించాలి అని చెప్పి 10 కోట్ల రూపాయలు మన దుబ్బాక మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈరోజు ఒక్కొక్క వార్డుకి 50 లక్షలు అంటే మంచి నిధులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము టౌన్లు కూడా మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, గ్రామాలలో కూడా ఇందిరమ్మ ఇల్లులు కట్టించడము, సన్నబియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము, గ్యారంటీ కార్డు అమలు చేయడము, ఇవన్నీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కొందరు ధర్మాజీరావుపేటలో మాకు రుణమాఫీ రాలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. నేను వారికి ఇదే చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో దీంట్లో 2 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే రుణాలు తీసుకున్నారో అన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. నిజంగా ఎవరికైతే మిస్ అయిందో వారి లిస్ట్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ రుణమాఫీ చేయించామని చెప్పి 23,000 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము భరించిందో రైతులందరూ కూడా గమనించాలి. రుణమాఫీతో పాటు సన్న బియ్యం చేయండి, 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రైతుని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పి మళ్ళొకసారి రైతులకు భరోసా. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా. 92 కేజీల 19 ప్యాకెట్ల ఎండు గంజాయి స్వాధీనం. దాని విలువ 46 లక్షలు ఉంటుందన్న ఎస్ఓటీ అధికారులు. దుబ్బాక మున్సిపాలిటీలోని పలు వార్డులలో మురికి కాలువలు, కల్వర్ట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి. ఇక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తుందన్న వివేక్ వెంకటస్వామి. వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. సంగారెడ్డిలో డే కేర్ సెంటర్ ను వర్చువల్ గా ప్రారంభించిన రేవంత్ రెడ్డి.
ప్రమాదంలో ఒకరు చనిపోతే కుటుంబం రోడ్డున పడుతుందన్న జిల్లా ఎస్పీ. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డివి శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.